నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందన్న కేంద్ర మంత్రి మురుగన్. వికసిత్ భారత లక్ష్యంగా బడ్జెట్ ఉందని వెల్లడి. వైసీపీ అధినేతపై యనమల రామకృష్ణ ఫైర్. ప్రజలకు చట్టసభలకు ముఖం చాటేసే దుస్థితిని జగన్ తన చేష్టలతో తెచ్చుకున్నారని ఆరోపణ. అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీ పారిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఢిల్లీ వెళ్లి లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. వికసిత్ భారతే లక్ష్యంగా మన బడ్జెట్ ఉందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించారన్నారు. ఓ ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తారని తెలిపారు. పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ల నిర్మాణాలు చేస్తారని అన్నారు. చిన్న పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందేలా కేంద్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేస్తారని తెలిపారు. అదనపు నిధులు కూడా భవిష్యత్తులో కేంద్రం అందజేస్తుందని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలు అమలు చేస్తామని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం సహాయం చేస్తుందని అన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం పూర్తికి నిధులు ఇస్తామని అన్నారు. And development for the Andhra Pradesh and sector wise in our country is the agriculture is the backbone of this country, and Andhra Pradesh also known for rice bowl. So here our finance minister announced a comprehensive review of agricultural research to enhance productivity and development climate resilient crop varieties. This initiative aimed to create pest resistant, water efficient crops, significantly benefiting Andhra Pradesh, because I told it is a very big state for the agriculture. It will be help for the Andhra Pradesh also. In this budget is going announced the release of 109 new high yielding and climate resilient varieties of 32 field and horticulture crops will greatly benefit Andhra Pradesh farmers who have faced crop failures due to the water scarcity. Once Polavaram project is completing, so water irrigation facilities and this type of horticulture new varieties, 109 high yielding varieties. I'm from Chennai. If you go Coimbatore market, Andhra Pradesh vegetables are coming hundreds of lorries. Our Karipatta traders also here. So our main motto is that horticulture varieties to develop. ప్రజలకు చట్టసభలకు ముఖం చాటేసే దుస్థితిని తన చేష్టలతో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే సీఎం పదవి ఇస్తేనే శాసనసభకు వస్తాననే షరతు కూడా ఆయన పెడతారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన జగన్ తో పాటు సాక్షిపత్రిక సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా విమర్శించారు. చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు చేరవలసిన సొమ్ములతో జేబులు నింపుకున్న వైసీపీ నాయకులు వాస్తవాలు బయట పెడితే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడటం దారుణమని ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది.
ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేతని డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొకవైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా, అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్. అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీ పారిపోయారని శ్వేతపత్రాలపై మాట్లాడే దమ్ము ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మేమేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా జగన్ పారిపోయాడని, ఢిల్లీ వెళ్లి లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 46 రోజుల్లో ఏదో జరిగిపోయిందని, రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలంటున్నావు, నీ ప్రభుత్వంలో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారని, కూటమి ప్రభుత్వంలో 33 మంది చంపబడ్డారని అంటున్నావు, వాళ్ళు ఎవరో చెప్పగలవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసెంబ్లీ తప్ప అన్ని జగన్ కుదువబెట్టాడని ఆరోపించారు. సొంత బాబాయిని చంపినుండి 5 ఏళ్లలో పట్టుకోలేకపోయాడని అన్నారు. పెద్దిరెడ్డితో పాటు ఎవరిని వదిలిపెట్టేది లేదని, లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేరు జగన్దేనని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఢిల్లీకి పారిపోతావు. అక్కడ కూర్చొని ఏమి పని పాట లేకుండా మరి లోకేష్ గారి గురించి, రెడ్ బుక్ గురించి పోస్టర్లు వేసుకొని ఫోటోలు పెట్టుకొని ఈరోజు నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టే స్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయినావంటే నువ్వు ఏ రకంగా నీ ఆలోచనలు ఉన్నాయో పబ్లిక్ అందరికీ ఈరోజు అర్థమవుతా ఉంది. మేము పుట్టి 45 రోజులు అవుతుంది, గెలిచి పుట్టి. ఈ 40 రోజుల్లో మరి ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలట. ఈ 46 రోజుల్లో ఏం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలా? నువ్వు చేసిన 5 సంవత్సరాల అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నాం. ఏ రకంగా నువ్వు మరి ఎంతమందిని నువ్వు నీ ఉన్మాదంతో చంపావో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏ దళితుడికి నువ్వు చంపావో, ఏ మైనారిటీని చంపావో, ఏ ఎస్సీసీని చంపినావో, ఎంతమందిని నువ్వు పొట్టన పెట్టుకున్నావో అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా మీద నువ్వు అభియోగం మోపావు. 33 మందిని, క్షమించాలి, 33 మందిని చంపేశావని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తా ఉన్నావే. ఎవరా 33 మంది? ఏ కులానికి చెందినోళ్ళు, ఏ వర్గానికి చెందినోళ్ళు, ఏ కాన్స్టిట్యున్సీకి చెందినోళ్ళు? ఒక్క పేరున్న బయట పెట్టావు మహానుభావ. నువ్వు వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ ఇచ్చావా? వాళ్ళ ఫోటోస్ ఇచ్చావా? ఏ రకంగా నువ్వు చంపావని చెప్పి, కనీసం ఎక్కడెక్కడ చంపావని చెప్పి కనీసం దాని గురించి ఒక సమాచారం కావచ్చు, ఒక ఎఫ్ఐఆర్ కావచ్చు,
ఒక పోలీస్ కేసు కావచ్చు, ఒక ఎంక్వైరీ ఏమన్నా జరిగిందా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశాడో ఎవరికి అర్థం కావటం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ఏమి చేయనున్నారో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి నిధులు కేటాయించలేదని అన్నారు. తాజాగా రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి ఏ నిధులు కేటాయించనున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని అన్నారు. జగన్ ఢిల్లీ పోయి అబాసుపాలు అయ్యాడని అన్నారు. జగన్ వైఖరిని ఖండిస్తున్నానని చెప్పారు. బడ్జెట్ విషయంలో మోడీ చంద్రబాబు నాయుడు చెవిలో పువ్వు పెట్టాడని అన్నారు. అమరావతికి 15,000 కోట్లు అని పోలవరం పూర్తి చేస్తామనే కేంద్రం చంద్రబాబు నాయుడు చెవిలో 2 పువ్వులు కేంద్రం పెట్టిందని అన్నారు. 29వ తారీఖు తిరుపతిలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నిధుల గురించి ధర్నా చేపడతామని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 20% మంది ఉన్నారు, ఓబీసీలు 50% ఉన్నారు. ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గత 5-10 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఎస్సీలకు లోన్లు ఫ్రీగా లోన్లు ఇస్తున్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. ఇక్కడ ఏమీ ఇవ్వటం లేదు. నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నోరే తెరవలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, మరి ఢిల్లీకి. ఇదంతా బోగస్సు. ఏంది ఇక్కడ ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోలేదు. ఊరికి ఈ డ్రామాలు ఆపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకి 2 చెవులు ఉన్నాయి. ఈ 2 చెవుల్లో మల్లెపూలు పెడుతున్నాడు నరేంద్ర మోడీ. పోలవరానికి ఏమి ఇచ్చాడు? 0. మరి అమరావతికి ఏమి ఇచ్చాడు? 0. మరి బడ్జెట్లో గ్రాంట్ రూపంలో ఇవ్వాలి 40 లక్షల కోట్ల 4 రూపాయలు కూడా అమరావతికి కానీ పోలవరం ఇవ్వకుండా ఒట్టి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏం చేయబోతున్నాడు? ఎస్టీలకు ఏం చేయబోతున్నాడు? వాళ్ళ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏం చేయబోతున్నాడు? రైతులకు ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ చూడాల్సిన అవసరం, బాధ్యత ఆయన పైన ఉందని తెలియజేస్తూ ఊరికే అమరావతి పోలవరం అమరావతి ఆపమని చెప్తూ రాష్ట్ర విభజనకు 2 కుటుంబాలు కారణం. తెలంగాణలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్లో కుటుంబం 10 సంవత్సరాల పైనే పరిపాలించింది. వాళ్ళు 1,000 కోట్లు ఆయన సంపాదించుకున్నాడు, వీళ్ళు 1,000 కోట్లు సంపాదించుకున్నారు. నష్టపోయింది ఎస్సీలు, ఓబీసీలు, మైనారిటీలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కుటుంబాల వల్ల నష్టం వస్తూ ఉందని తెలియజేస్తారు. గత 5 సంవత్సరాలు దుర్మార్గపు పరిపాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విముక్తి అయిందని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. ఈ ప్రభుత్వం రావటమే ప్రజలు విముక్తిగా భావించారని తెలిపారు. జగ్గేపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడుతూ గత 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలనపై ప్రజలకు తెలియజేసి అధికారంలోకి రావటం జరిగిందని అన్నారు. దుర్మార్గపు పాలనపై 7 శ్వేతపత్రాల సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలనతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 1,000 కోట్ల రూపాయలు రాకుండా పోయిందని ఆరోపించారు. పాలకుల సొంత ఖజానా నింపుకోవడంతో రాష్ట్రం అప్పుల పాలు అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రాలపై సమాధానం చెప్పలేక పారిపోతున్నాడని ఆయన మండిపడ్డారు. 7 లక్షల మందికి ఉద్యోగాలు రాకపోవటం వలన ఆ రకంగా ఉద్యోగాలు వచ్చినట్లయితే ఆర్థిక వృద్ధి పెరిగేది. ఆ ఆర్థిక వృద్ధి ఎంత అనేది మదింపు చేసినట్టయితే అది ఒక దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఈ రకంగా మరి అలాగనే 53,000 కోట్ల రూపాయలు పోలవరం పూర్తి కానందువలన జరిగినటువంటి ఆ కారణంగా 53,000 కోట్ల రూపాయలు మరి ఎకానమీలోకి రాకుండా పోయినటువంటిది. ఇలాంటిది దాదాపుగా అన్ని చోట్ల, అంటే మైనింగ్లో కానీ, ఇంకా శాండ్లో కానీ, లిక్కర్లో కానీ ప్రభుత్వానికి రాకుండా, అంటే ఎకానమీలోకి రాకుండా పోయినటువంటి ఆ విలువ దాదాపు 12,93,261 కోట్ల రూపాయలు. అంటే ఇది ఈ రకంగా రాకపోగా దాదాపు 9,74,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని అంటే ఈ ఎంతటి మరి విధ్వంసం జరిగింది అనేది కనపడుతున్నటువంటి వాస్తవం. ఇవి అన్నీ ఇలా పెట్టుకొని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం, నువ్వు వచ్చి సమాధానం చెప్పుకో అని ఒక పక్కన చంద్రబాబు గారు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఆ శాసనసభకి రాకుండా ఎగ్గొట్టాడు. మొదటి రోజు వచ్చి
అల్లరి చేసి ఆ రకంగా పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాను అని పోయి అక్కడ అభాసు పాలై వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి నిన్న ప్రెస్ మీట్లో నేను ఇక శాసనసభకి వెళ్ళను, నేనేదో బయటే చెప్తాను, శాసనసభలో చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని చెప్తా. నీకు అసలు ధైర్యం ఉందా? ఒక ప్రక్కన చెప్తా ఉంది, హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, నిజం అబద్ధం అయితే రా, వచ్చి శాసనసభలో నిలబడు, మాట్లాడు, నువ్వేం చెప్తావు మేమేం చెప్తామో చూస్తాము అని అంటే అక్కడికి రాకుండా పిరికి వాళ్ళలాగా, అంటే ఏమాత్రం కూడా శాసనసభని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మరి భయపడి ఆ రకంగా బయట మరి భీరువులాగా ప్రవర్తిస్తూ మరి ఉన్నవి లేనివి మరి మీడియాకి చెప్తూ నేను మీడియా ముందుకే పోతాను, శాసనసభకు పోను అని అంటే ఇతను ఏ రకంగా ప్రజలకి బాధ్యత వహిస్తున్నాడు అనేది మనకు కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు వెల్లడించారు. ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తులను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అందువల్ల కేఆర్ ని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలియజేశారు. సంఘం కొత్త అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ నియమిస్తున్నామని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు మాట్లాడుతూ కేఆర్ సూర్యనారాయణ తమ అసోసియేషన్ లో నిబంధనలు ఉల్లంఘించి 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో పనిచేస్తారని మండిపడ్డారు. ఇప్పుడు 26 జిల్లాలని 13 జిల్లాలుగా కుదించామని తెలియజేశారు. గత ప్రభుత్వంతో మంత్రాలు జరిపి తమ అసోసియేషన్ ను సంప్రదించకుండా పిఆర్సీ తక్కువకి మాట్లాడారని తెలిపారు. అలాగే ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తులు వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అందువల్ల కేఆర్ ని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలియజేశారు. సంఘం కొత్త అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ నియమిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీజీఈ అంటే ఒక మంచి పేరున్నటువంటి సంఘం, కలేజా ఉన్నటువంటి సంఘంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే మేము సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాం అనుకున్నాం, కానీ సంఘం చాటున, సంఘం మాటున మరి స్వార్థ ప్రయోజనాలతో మమ్మల్ని అందరినీ వాడుకుంటున్న సూర్యనారాయణ యొక్క నైజాన్ని మేము పసిగట్టలేకపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయం చెప్పాల్సి రావటం, తరువాత తీరా మోసే సంఘంలోకి చేరితే గత ప్రభుత్వం మా సంఘాన్ని గుర్తింపిస్తే మరి ఆ గుర్తింపును కూడా దుర్వినియోగపరిచే విధంగా ఐఏఎస్ ఆఫీసర్లను దుర్భాషలాడటం, ప్రభుత్వ పెద్దలను దుర్భాషలాడటం, ఆయన పరిమితికి మించి మాట్లాడటం, అన్ని సమావేశాల్లో పత్రికా విలేకరులు కూడా రుసరుసలాడుకోవటం, ఆయన వైఖరి పట్ల అందరూ గుసగుసలాడుతూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నా దగ్గర అనేక సార్లు వాపోతే ఈనాడు కాకపోతే రేపైనా మారతాడేమోనని అట్లాగే సర్దుకుంటూ వస్తే ఆయనలో అహం పెరిగి, అహంభావం పెరిగి మరి ఆయన నేనే ఈ ఉద్యోగ లోకానికి దైవాంశ సంభూతుడు అనేటువంటి ఒక విధమైనటువంటి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఈ రోజున ఉద్యోగ సంఘాల మీద విరుచుకుపడటం, నా ఉద్యోగులకి ఏం చేస్తావో తర్వాత సంగతి, అందరినీ విమర్శించడం, వాళ్ళ ఆస్తుపాస్తులను విమర్శించడం, వాళ్ళ యొక్క అక్రమ సంపాదనల గురించి మాట్లాడటం, మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రావడంతో మా సంఘం 6 గొడవలు 3 కేసులుగా అనేక కేసులు ఈ సంఘానికి పెట్టించుకొని రావడం దురదృష్టకరమైన సంగతిగా ఇవాళ మేము అభివర్ణిస్తూ ఉన్నాం. శ్రీ సూర్యనారాయణ గారు వారి యొక్క పరిధిని మించి మాట్లాడటమే కాకుండా సంఘంలో అంతర్గతంగా కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ తనకు నచ్చిన వారికి ఒకలాగా, తనకు నచ్చని వారికి ఒకలాగా మరి సంఘ బయలాన్ని విస్మరించి ఏకఛత్రాధిపత్యంతో మరి మోనోపొలి రిప్రజెంటేషన్గా వ్యవహరిస్తూ చాలా దుర్మార్గంగా మా సంఘంలో అంతర్గతంగా మా సభ్యులందరినీ బాధ పెట్టడం జరిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే మీకు రాజమండ్రి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు ఉంటే మీరు నిలబడండి. ఆయన గౌరవించలేదని షోకాజ్ నోటీస్ ఇవ్వడం. జగన్ కు భయపడి ఈ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలు మళ్లీ జీవితంలో అతని పార్టీకి ఓటేయరని తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగులు మీరా అన్నారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడని విమర్శించారు. నగరంలోని ఎంపీ కేశవ శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో నాగులు మీరా మాట్లాడుతూ ఏపీలోని జగన్ పట్టించుకునేవారే లేనప్పుడు ఇక ఢిల్లీలో ఎవరుంటారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని కూరీ చేసిన ఏకైక సీఎం జగనేనని విమర్శించారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన బీహార్ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబు నాయుడుకు కల్పించాడని పేర్కొన్నారు. ఢిల్లీలోని మాట ఎవడంటాడని ధర్నా చేస్తావా జగన్ రెడ్డి?
అసెంబ్లీలో కూర్చునే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటే నువ్వు చేసిన పాపాల చిట్ట అసెంబ్లీలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆ చెప్పేటువంటి మాటలు వినలేక నీ చెవిలో సీసం పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5 రోజులు అసెంబ్లీ జరిగితే నీ పాపాల చిట్ట 15 గంటలు చదివినా సరిపోలా. ఇవాళ జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లు వేయలా, నీకు భయపడి ఓట్లు వేశారు. అంటే నీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దెయ్యాలు ఏదాలు వల్లించినట్లు ఉంది. ప్రజాస్వామ్యం గురించి, 3 సింహాల గురించి, పోలీసులు ఏం పని చేయాలో అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీకు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడికి ఇంటికి తాళ్ళు కట్టినప్పుడు నీకు గుర్తురాలేదా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఆడబిడ్డల్ని జుట్టుబట్టి ఈడ్చినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్ళకే పరిమితం చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద, ఉద్యోగులపైన, అందరిపైన నిర్బంధమైన పాలన చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? గత ప్రభుత్వం విధి విధానాల వల్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓటన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేష్ రావు తెలిపారు. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారటానికి కారణం మాజీ సీఎం జగన్ అని అభివర్ణించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గురించి అఖిలపక్షంతో సమావేశం జరిపి కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేష్ రావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి బడ్జెట్ పెట్టలేకపోవటానికి కారణం గత ప్రభుత్వమా లేదా కొత్త ప్రభుత్వమా అన్నది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం చెప్పిందే ఈ ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో చెప్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రొఫెషనల్ ఫోరం ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందో అన్న సంగతి అర్థమవుతుందని అన్నారు. గత ఎన్నికల ముందు మేనిఫెస్టో తయారీ ముందు అన్ని పార్టీలకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాము. రేపు రాబోయే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అని చెప్పాము. అదే ఈ రోజు కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో విడుదల చేసిందని అన్నారు. ఫోరం చెప్పిన లెక్కలను 2 పార్టీలు పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటే ఈ రోజు అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇంత ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఉండేది కాదు కదా అని అన్నారు. చెప్పాలంటే పెండింగ్ బిల్లులు కట్టడానికి ఒక ₹9 ఆగిపోతే ఎలా మీరు చెప్పే హామీలు అమలు చేస్తారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని సూపర్ 6 ఎట్లా అమలు చేస్తారు అడిగాం. అలాగే గత ప్రభుత్వాన్ని నవరత్నాలు ఎట్లా అమలు చేస్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పి హామీలు ఇవ్వండి అని చెప్పాం. ఆ రోజు 2 ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా జనాలను గొర్రెలు చేయడానికి సిద్ధమై జనాలు మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ నిన్న శ్వేతపత్రం చూస్తే అప్పుల గురించి మాట్లాడారు, ఈ కార్పొరేట్ డెట్ స్కామ్ గురించి మాట్లాడలేదు. కార్పొరేట్ డెట్స్ తాలూకు అకౌంట్స్ చేయలేదు. ఇప్పటివరకు కార్పొరేట్ డెట్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు కూడా కార్పొరేషన్స్ ద్వారా అప్పులు తేవాలి. ఎందుకంటే ఈ స్కామ్ గురించి మాట్లాడితే బ్యాంకులు అప్పులు ఇవ్వవు కాబట్టి దీన్ని స్కిప్ చేశారు కావాలని. ఇది కూడా మనందరం కూడా గమనించాల్సిన అంశం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అసలు ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితికి రావడానికి కారణం ఏంటి? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వం రాగానే మేము ఓటాన్ బడ్జెట్ కాదు ఫుల్ బడ్జెట్ పెట్టాం, మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోయారంటే కారణం ఎవరు? గత ప్రభుత్వమే కదా. అంటే మీరే కదా కారణం అనేది జగన్మోహన్ రెడ్డిని మేము అడగదలుచుకుంటున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ ఈ కారణానికి, సిచ్యువేషన్ కారణానికి జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడ్ చేసిన ఈ కరోనా వైరస్ లాంటి ఈ ఉచితాలు పంచడం అన్న దాని మీదే. మీరే ఈ ఉచితాలు పంచితే గెలుస్తారన్న వైరస్ని ఆంధ్రప్రదేశ్కి ఎక్కించారు కాబట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకొని కరోనా వైరస్ని ఎట్లయితే తన్ని పంపించారో అలాగే మిమ్మల్ని తన్ని 11 సీట్లు ఇచ్చిన పరిస్థితి. ఇదే వైరస్ మళ్ళీ మీరు ఇంకొక రూపాంతరం చెందుకొని కొత్త ప్రభుత్వం మీద సూపర్ 6 అమలు చేయండి అంటే ఈ వైరస్ని కంటిన్యూ చేయండి అని ప్రెజర్ చేసే పరిస్థితి మీరు చూస్తున్నారంటే కొత్త ప్రభుత్వం కూడా ఈ సూపర్ 6 కానీ అమలు చేస్తే మీకు రేపు 2029లో ఒక 0 సీట్లు వస్తాయి చెప్పదలుచుకున్నా. మీకు వైసీపీ అన్ని పార్టీలు గడుపు 0 సీట్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైంది మీ 2 పార్టీలు ఆడుతున్న గేమ్, మీరు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం తెలుస్తుంది. కాబట్టి 2029లో 175 స్థానాలు సామాన్యులు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలి ఉన్న గుణదల రైల్వేపై వంతెనను త్వరితగతిన పూర్తి చేస్తామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుణదల ప్రాంతంలో అత్యంత అవసరమైన ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అతి తక్కువ కాలంలో పూర్తి చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. గుణదల ప్రాంతంలో అసంపూర్తిగా మిగిలిన రైల్వేపై వంతెనను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. అధికారులతో కలిసి నిర్మాణ పనులకు కావాల్సిన అనుమతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలి ఉన్న గుణదల రైల్వేపై వంతెనను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. గుణదల ప్రాంతంలో అత్యంత అవసరమైన ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ కాలంలో పూర్తి చేసే బాధ్యత తమదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారులతో సమన్వయపరుచుకుని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, ఈ వంతెన పూర్తి కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ప్రభుత్వ పెద్దలను తీసుకువచ్చి ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం చేస్తామని అన్నారు. గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది 2009లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆర్భాటంగా దీన్ని పిలిచింది. అప్పుడు ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ టెండర్లు వేశారు, వర్క్ మొదలుపెట్టారు, సగంలో వదిలిపోయారు. ఆ సగంలో వదిలిపోవడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీగల్గా కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, కోర్టులో వేశారు. మాకు బిల్లులు రావాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు కోర్టులో వేయటం వల్ల 5 సంవత్సరాలు కూడా పనులు చేయడానికి లీగల్గా అడ్డం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని అట్లాగే చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ఎలా ఉందో అది చెదలబట్టి ఈ నాచుబట్టి పరిస్థితి, మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి. దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత శాఖ మంత్రికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మొన్న కలవటం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా రైల్వే అధికారులతో వెళ్ళి కలవటం వల్ల ఇవాళ మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆల్రెడీ రోడ్ సైడు ఉన్నటువంటి ఇళ్ళని తీపించడం జరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా రెడీ చేసాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందన్న కేంద్ర మంత్రి మురుగన్. వికసిత్ భారత లక్ష్యంగా బడ్జెట్ ఉందని వెల్లడి. వైసీపీ అధినేతపై యనమల రామకృష్ణ ఫైర్. ప్రజలకు చట్టసభలకు ముఖం చాటేసే దుస్థితిని జగన్ తన చేష్టలతో తెచ్చుకున్నారని ఆరోపణ. అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీ పారిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఢిల్లీ వెళ్లి లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.